పోలీస్ మరియు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం మరియు మోటార్ సైకిల్ ర్యాలీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పలమనేరు డిఎస్పీ డేగల ప్రభాకర్ మరియు పోలీసుల బృందం ఆధ్వర్యంలో పలమనేరు టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ సామాజిక బాధ్యతగా హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాం మరియు మోటార్ సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ద్విచక్ర వాహనదారుల రక్షణ కోసం ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. పలమనేరు డిఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ ప్రాముఖ్యతను, ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు. హెల్మెట్ ధరించడం అంటే కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడం కాదు, అది మన ప్రాణాలకు రక్షణ కవచమన్నారు. మెకానిక్ అసోసియేషన్ వారు స్వచ్ఛందంగా ముందుకు రావడం వల్ల వాహనదారులకు తమ వాహన స్థితిగతులు మరియు భద్రతపై మరింత అవగాహన కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు డివిజన్ పోలీసులు, టూ వీలర్ అసోసియేషన్ మెకానిక్స్ పాల్గొన్నారు. మీడియాలో రెడీ చేసుకున్నారు. ఓపెన్ చేస్తాను. ग्लास తీసి भैया परमिट అయిపోయిందా? కొంతమంది వస్తుంది. ముఖ్యంగా రోడ్డు ప్రమాద నివారణ ఉత్సవంగా ప్రభుత్వం కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు కండక్ట్ చేస్తున్నారు. చాలా ప్రమాదాలు నిజంగా యుద్ధానికన్నా యుద్ధంలో కన్నా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగబోతున్నారు. అందులో ఎక్కువ భాగం టూ వీలర్స్ కింద పడిన వాళ్ళు కాలో చేరితే బతుకుతున్నారు. తలకు ఏమాత్రం చిన్న ఇంజిన్ కూడా ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబము అనాథగా ఏకాకిగా మిగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని హెల్మెట్, బండి ఎక్కాలంటే హెల్మెట్ కావాలి. హెల్మెట్ మనకు భరోసా, మనకు భద్రత, మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది అనే ఒక విషయం గుర్తుపెట్టిన ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కోరుతూ గత 2 వీక్స్ నుంచి కూడా హెల్మెట్స్ యొక్క ప్రాధాన్యత మనం చెప్తాం జరిగింది. అందులో భాగంగా పలమనేరు సంబంధించిన టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎంతో అభినందించాలి. మన వాళ్ళు చేసే మెకానిక్ వర్క్ చేసుకుంటా కూడా అదే మాకు చాలా టూ వీలర్స్ వస్తున్నా వాళ్ళకి ప్రమాదం జరగకూడదు, వాళ్ళు బాగుండాలి, మేము 100
హెల్మెట్స్ ఉచితంగా ఇస్తాం సార్, మీ చేతుల మీద ఇవ్వండి అని చెప్పారు. నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ పోవాల్సిన మెసేజ్, అది వాళ్ళు తీసుకున్నారు. అట్లాగే ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉండాలి. ఇప్పుడు దాదాపు 100 టూ వీలర్స్ 100 హెల్మెట్స్ ఇక్కడ ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అసోసియేషన్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్స్ వాళ్ళ అధ్యక్షతన. అట్లాగే ఒక ర్యాలీ కూడా జరుగుతుంది. మీరందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ మీ పక్కింటి వాళ్ళకు, మీ బంధువులకు, మీ తమ్ముళ్లకు, మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, బాబు హెల్మెట్ అయితే పెట్టుకోండి అనేసి. ఇది అవగాహన కోసం చెప్తుంది. తర్వాత చట్టం తన పని తాను చేస్తుంది. ఎవరైతే హెల్మెట్ ధరించుకోకుండా ఉంటుందో వాళ్ళ పైన చట్టం సవరించబడింది. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి చట్టం అనుమతిస్తుంది. అట్లాగే ఫైన్ అమౌంట్స్ కూడా డబల్ వేయడానికి, ఇంతకుముందు 500 నుండి 1000 రూపాయలు, సెకండ్ టైం అయితే 5,000 రూపాయలు, చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ శిక్షలన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి. అందులో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము. మీరందరూ కూడా ఇక్కడ గుమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్కి మెసేజ్ పంపించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.